హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నటి ఐశ్వర్య రాజేష్ ఇటీవలే వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నామంటూ జోడీగా నటించి ఈ మూవీ ద్వారా తెలుగులో విశేష ఆదరణ పొందిన ఈ నటి జీవితం వెనుక ఎంతో విషాదం దాగి ఉందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అసలు ఐశ్వర్య రాజేష్ ఎవరు? తనకు సీనియర్ నటి శ్రీలక్ష్మి గారికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? తన తండ్రి తాత స్టార్ హీరోస్ అయినప్పటికీ తను నల్లగా ఉందని హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఐశ్వర్య రాజేష్ ఈమె 1990 జనవరి 10న చెన్నైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి రాజేష్, తల్లి నాగమణి. ఇదిలా ఉండగా ఐశ్వర్య రాజేష్ గారి తాత అమర్నాథ్ గారు కూడా ఒకప్పుడు స్టార్ హీరో ప్రొడ్యూసర్గా పనిచేశారు. ఈయన వైజాగ్లో పుట్టినప్పటికీ సినిమాల కారణంగా చెన్నైలో సెటిల్ అయ్యారు. మొదట అమర్నాథ్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల్లో కోస్టార్గా పనిచేశారు. ఆ తర్వాత వరుసగా హీరోగా ఛాన్స్లు వచ్చినప్పటికీ అతను తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవడంతో సినీ ఇండస్ట్రీకి దూరం అవడం ఇష్టం లేకపోవడంతో తన సినిమాలను తానే నిర్మించుకోవాలి అనే ఉద్దేశంతో ఆస్తులన్నీ అమ్మి సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తూ ఉండేవారు. అలా తను ప్రొడ్యూస్ చేసిన ప్రతి సినిమా కూడా అటర్ ఫ్లాప్ అవడంతో అతనికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి తాగుడుకు బానిసయ్యారు. ఇక ఆ టైంలోనే వారి కుటుంబ పోషణ భారమయ్యి అమర్నాథ్ గారి భార్య తన ఇద్దరు పిల్లలైనటువంటి శ్రీలక్ష్మి, రాజేష్ గారిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించారు. అలా అవకాశాల కోసం వెతకగా శ్రీలక్ష్మి గారికి వేటగాడు అనే మూవీలో చిన్న పాత్రలు నటించే ఛాన్స్ రావడంతో ఆ మూవీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత అప్పట్లో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా ఛాన్స్ వచ్చినప్పటికీ ఆ మూవీస్ రిలీజ్ కాకపోవడంతో కొన్ని సపోర్టింగ్ రోల్ చేస్తూ నటించేవారు. అలా చేస్తున్న క్రమంలో డైరెక్టర్ జంధ్యాల గారి సినిమాల్లో హాస్య నటిగా ఛాన్స్ రావడంతో ఇక ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే రాలేదు. అప్పట్లో శ్రీలక్ష్మి గారు లేని మూవీ లేదనే చెప్పాలి. అంతలా పేరు పొందారు శ్రీలక్ష్మి గారు. ఇక ఇదే క్రమంలో శ్రీలక్ష్మి గారి తల్లి తన కొడుకు రాజేష్ని కూడా హీరోగా పరిచయం చేయాలని భావించి డైరెక్టర్ జంధ్యాల గారిని అడగగా ఆయన తీయబోయే నెలవంక సినిమాలో హీరోగా ఛాన్స్ ఇవ్వడం ద్వారా సినీ రంగ అరగ్రేటం చేశారు రాజేష్ గారు. ఇక ఆ మూవీ అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో మరలా జంధ్యాల గారి డైరెక్షన్లోనే 2 జల సీత, ఆనంద భైరవి అనే మూవీలో ఛాన్స్ అయితే ఇచ్చారు. అలా ఆ మూవీలో నటిస్తున్న టైంలోనే ఆ మూవీస్కి అసిస్టెంట్ కొరియర్గా పనిచేస్తున్న నాగమణి గారితో మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి ఇక వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని భావించి వీరిద్దరి ప్రేమ విషయం వారి పెద్దలకు చెప్పగా రాజేష్ గారి మదర్ మనం ఆర్థికంగా సెటిల్ కావాలి, ఆ తర్వాతే పెళ్ళి, ముందు నువ్వు నీ కెరియర్ మీద ఫోకస్ చేయమని చెప్పి వారి ప్రేమను రిజెక్ట్ చేశారు. కానీ రాజేష్ గారు మాత్రం తన తల్లి మాట లెక్క చేయకుండా పెద్దలకు ఇష్టం లేకపోయినా 1984లో ఒక గుడిలో మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత రాజేష్ దంపతులు కొంతకాలం రాజేష్ గారి ఇంట్లోనే వారి యొక్క ఫ్యామిలీ సభ్యులతో కలిసి ఉండేవారు. ఆ తర్వాత కుటుంబంలో కొన్ని తగాదాల కారణంగా వేరే కాపురం పెట్టవలసి వచ్చింది. ఆ తర్వాత రాజేష్ గారు తన కెరియర్ మీద ఫోకస్ చేసి బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటించినప్పటికీ హీరోగా రాణించలేకపోయారు. రాజేష్ గారు మొత్తం 54 సినిమాల్లో నటించారు. చిరంజీవి గారి పల్లెటూరులో మనగాడు, బాలకృష్ణ గారు సీతారామ కళ్యాణంలో కూడా నటించారు. అలాగే 40 సినిమాల్లో విలన్గా నటించి మెప్పించారు. ఇక ఇది ఇలా ఉండగా రాజేష్ దంపతులకు మ్యారేజ్ అయిన తర్వాత 3 అబ్బాయిలు, 1 అమ్మాయి జన్మించారు. ఆ అమ్మాయి ఎవరో కాదండి, ఇప్పటి స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారు. అయితే రాజేష్ గారికి పెళ్ళైన తర్వాత సినిమా ఛాన్స్లు ఎక్కువగా వస్తాయి అని భావించిన తరుణంలో అతనికి హీరోగా కాదుగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా ఎటువంటి ఛాన్స్లు రాకపోవడంతో తన 4 పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా మారింది. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యి హీరోగా ఛాన్స్లు రాకపోవడం ఒకటైతే అతని ఫ్యామిలీ కూడా అతని దూరం పెట్టడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మద్యానికి బానిసయ్యి కుటుంబాన్ని సరిగా పట్టించుకునేవారే కాదు. దాంతో అద్దె కట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆ టైంలో రాజేష్ గారి భార్య నాగమణి గారే కుటుంబానికి సపోర్ట్గా నిలిచారు. సేల్స్ గర్ల్ గాను, ఎల్ఐసి ఏజెంట్గా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పనిచేస్తూ ఎంతో కొంత కుటుంబానికి ఆర్థికంగా హెల్ప్ అయితే చేశారు. కానీ ఆ టైంలో రాజేష్ గారు మద్యానికి ఎక్కువ బానిస అయ్యి ఆరోగ్యం క్షీణించి 2 కిడ్నీలు పాడై చనిపోయారు. అలా రాజేష్ గారు అతి చిన్న వయసులోనే అంటే 38 సంవత్సరాల వయసులోనే తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు. ఇక రాజేష్ గారు మరణించిన తర్వాత కుటుంబ భారం మొత్తం కూడా నాగమణి గారి మీదే పడింది. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవడంతో తన కూతురు ఐశ్వర్య రాజేష్ని చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం చేయాలని భావించారు. అలా ఐశ్వర్య రాజేష్ గారు మొట్టమొదటిసారిగా తన 5 సంవత్సరాల వయసులో అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా అయినటువంటి రాంబంటు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యారు. ఇక ఆ మూవీ తర్వాత అనేక ఛాన్స్లు వస్తాయని భావించినప్పటికీ కూడా ఐశ్వర్య రాజేష్ గారికి ఎటువంటి ఛాన్సులు రాకపోవడంతో ఇక చదువు మీద కాన్సన్ట్రేషన్ అయితే చేశారు.
ఇక ఐశ్వర్య రాజేష్ గారి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఈమె చెన్నైలోని శ్రీ వెలంకిని స్కూల్లో చదివారు. అయితే ఈమెకు తన తాత తండ్రిలాగానే సినిమాలో రాణించాలని కోరిక ఎక్కువగా ఉండేది. కానీ ఈమె చిన్నప్పటి నుంచి చాలా నల్లగా ఉండేవారు. ఈ కారణంగా సినిమాలో ఎవరు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. దాంతో ఐశ్వర్య రాజేష్ గారి తల్లి తనకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాల కారణంగా స్మాల్ స్క్రీన్ పై ట్రై చేయగా ఆమెకు సన్ టీవీలో ప్రసారమైన ఒక కామెడీ షోలో యాంకర్గా పనిచేసే అవకాశం అయితే వచ్చింది. అలా 2 years ఆ ప్రోగ్రామ్కి యాంకర్గా పనిచేసిన తర్వాత ఒక డాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి దాని ద్వారా ఎంతగానో ఫేమస్ అయ్యారు. అలా వచ్చిన నేమ్తో మూవీస్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని భావించి అవకాశాల కోసం ట్రై చేయగా ఒక తమిళ్ మూవీలో ఛాన్స్ అయితే వచ్చింది. కానీ ఆ మూవీ అటర్ ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ ఛాన్సుల కన్నా సపోర్టింగ్ రోల్సే ఎక్కువగా వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా ఐశ్వర్య రాజేష్ గారికి మొత్తం 3 బ్రదర్లు ఉండేవారు. కానీ వారిలో 2 అయితే చనిపోయారు. అది ఎలా అంటే తన పెద్దన్నయ్య ఆరోగ్య సమస్యల వల్ల మరణిస్తే మరో అన్నయ్య యాక్సిడెంట్లో మరణించారు. ఇలా తన చిన్నతనంలోనే తన తండ్రి పోగొట్టుకొని యుక్త వయసు వచ్చేసరికి తన 2 అన్నయ్యలను పోగొట్టుకొని ఎంతో విషాదంతో తన బాల్యం నడిచిందనే చెప్పాలి. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే హీరోయిన్గా రాణించాలి అనుకున్న ఈమెకు సపోర్టింగ్ రోల్సే వచ్చాయి. దాంతో నిరాశ చెందిన ఐశ్వర్య రాజేష్కి అనుకోకుండా ఒక పార్టీలో విజయ్ సేతుపతి గారు కలవటం, అలా వారిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి అతను నటించే ప్రతి సినిమాలోనూ ఐశ్వర్య రాజేష్కి ఛాన్స్ ఇవ్వడంతో ఆ మూవీస్ అన్ని కూడా ఓకే టాక్ తెచ్చుకునేవి. అలా అప్పట్లో తమిళ్లో విజయ్ సేతుపతి గారి సరసన మొత్తం 15 సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ వరుసగా ఐశ్వర్య రాజేష్ గారు నటించడంతో అప్పట్లో మీడియాలో వీరిద్దరి మధ్య ఏదో ఉందని పుకారు షికారు చేయడంతో ఇక ఆ విషయం తన భార్యకు తెలిసి విజయ్ సేతుపతి గారితో గొడవ దిగి భర్త నుంచి విడిపోవాలని భావించారు. దాంతో విజయ్ సేతుపతి గారు ఇక చేసేదేమీ లేక ఐశ్వర్య రాజేష్తో బ్రేకప్ చెప్పి ఇక ఆ తర్వాత నుంచి ఆమెతో సినిమాలు తీయడం మానేశారు. అలా విజయ్ సేతుపతి గారికి దూరమైన ఐశ్వర్య రాజేష్ గారు తమిళ ఇండస్ట్రీకి దూరం అయ్యి తెలుగులో నటించాలని భావించి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇక్కడ అవకాశాల కోసం వెతకగా కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ రావడంతో నటి గుర్తింపు పొందినప్పటికీ ఫేస్ పరంగా యాక్టర్ చేయలేకపోయారు. దాంతో ఆ మూవీ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత మిస్ మ్యాచ్, టెక్, జగదీష్, వరల్డ్ ఫేమస్, లవర్ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఫలితం లేకపోయింది. ఇదే క్రమంలో అదృష్టం ఒకసారి తలుపు కొడుతుంది అన్నట్లుగా ఆ టైంలోనే అనిల్ రావుపూడి గారు వెంకటేష్ గారి కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీలో మొదటి హీరోయిన్ ఛాన్స్ మీనాక్షి చౌదరి గారికి ఇచ్చారు. ఆ తర్వాత రెండో హీరోయిన్ కోసం వెతుకుతూ ఉండగా దిల్ రాజు గారు ఐశ్వర్య రాజేష్ గారి పేరును రికమెండ్ అయితే చేయడంతో నెక్స్ట్ డే ఆమెను ఆడిషన్స్కి తీసుకోవడం, అక్కడ తన యాక్టింగ్ చూసిన అనిల్ రావుపూడి గారు వెంటనే ఆమెకి హీరోయిన్గా ఛాన్స్ అయితే ఇచ్చారు. అలా ఈ మూవీలో నటించిన ఐశ్వర్య రాజేష్ గారి నటన చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఈ సినిమాలో నటించక ముందు అన్ని సీరియస్ పాత్రలో నటించిన ఈమె ఈ మూవీలో కామెడీ పండించి అందరి మనసుని అయితే దోచుకున్నారు. ఈ మూవీ తర్వాత ఐశ్వర్య రాజేష్ గారి దశ మారుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు హీరోయిన్ గా నటించి సంపాదించిన డబ్బుతో ఈమె చెన్నైలో ఒక ఫ్లాట్ ని అయితే తీసుకున్నారు. అలాగే తన బ్రదర్ లైఫ్ ను కూడా సెటిల్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఐశ్వర్య రాజేష్ గారి సినిమాల విషయానికి వస్తే ఈమె తెలుగు, తమిళ, కన్నడ పలు భాషల్లో మొత్తం మీద 60 సినిమాలు నటించారు. ఈమె నటనకు గాను పలు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. మీలో ఎంతమంది ఐశ్వర్య రాజేష్ గారు అప్కమింగ్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారని భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.